ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశి జాతకులారా, మీరందరూ ఇప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేవబోతోంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త స్వర్ణాధ్యాయం మొదలుగాబోతోంది. ముఖ్యంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే శుభపరిణామాలను చూసి ఇది కలా నిజమా అని మీ కళ్లను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష్యశాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న అత్యంత శక్తివంతమైన సందేశం. కుంభరాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూలబాటలు కన్నా ముళ్లదారులే ఎక్కువగా ఉంటాయి. కష్టాల కడలిని ఈదడమే వీరికి దినచర్యగా ఉంటుంది. చిన్నతనం నుంచి వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు, కఠోరమైన నిజాలు పరిచయమవుతాయి. వీరి బాల్యం బాధ్యతల బరువుతోనే ప్రారంభమవుతుంది. చిన్న వయసులో వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గరనుంచి చూడడమో జరుగుతుంది. ఆ అనుభవాలే వీరిని వయసుకు మించిన పరిణతిని, లోతైన ఆలోచనా విధానాన్ని అందిస్తాయి. అందుకే వీరి ముఖంలో ఎప్పుడూ ఒక గంభీరమైన భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతోంది. మీ నుదుటి రాతను తిరగరాయబోతోంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి. అన్ని పనులను పక్కనపెట్టి ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. కుంభరాశివారికి కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వీరి జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుందేమో అని వీరు అప్పుడప్పుడు నిరాశకు గురవుతారు. కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే, కుంభరాశివారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితేగాని వీరికి ఏదీ దక్కదు. ఇది అక్షర సత్యం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు. దానికోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇది వీరి సహనాన్ని పరీక్షిస్తుంది. కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసివచ్చి గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ కుంభరాశివారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు వీరిని మానసిక వేదనకు గురిచేస్తాయి, తీవ్రంగా కుంగదిస్తాయి. అయినా సరే ఆ నిరాశలోంచి అతి త్వరగా బయటపడి మరుసటి రోజే మళ్లీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు. ఇది వీరి గొప్పతనం. ఇది వీరి అద్వితీయమైన లక్షణం. ఈ పట్టుదలే వారిని ఏదో ఒకరోజు విజేతగా నిలబెడుతుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతోందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అప్పుడే ఈ మాటల వెనుక ఉన్న దైవిక శక్తిని మీరు పూర్తిగా స్వీకరించగలుగుతారు. మీ ఇంటికి, ముఖ్యంగా రాత్రి సమయాలలో, ఒక దైవం అత్యంత రహస్యంగా, సూక్ష్మరూపంలో వచ్చి వెళ్తోందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనక పూర్తి స్పష్టతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూనే ఉంది. కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్లనుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండాల్లోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. ఆ క్షణంలో మీ హృదయం తేలికపడుతుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీదనే ఎందుకింత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది.
ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగిమరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్లూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వే నా తండ్రి, ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శరణు వేడుకుంటారు. మీలోని అహంకారం, ఆవేదన అన్నీ కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో విశ్వాసంతో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అసలు మరవకండి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో కుంభరాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశిచక్రంలో 6వ స్థానంలో ఉండే కుంభరాశి భూమితత్వానికి చెందిన రాశి కావడంతో వీరిలో సహనం, పట్టుదల, వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటాయి. కుంభరాశివారి జీవితం ఒక నిరంతర పోరాటంలాంటిది. చిన్నప్పటినుంచి వీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు. అవి వారి జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. అయినా కూడా వారు ఎప్పుడూ అధైర్యపడరు, వెనుకడుగు వేయరు. వీరి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు. అయినా సరే కుంభరాశివారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. పైగా అలాంటి సంఘటనలు వారిని మరింత రాటుదేలేలా చేస్తాయి, మరింత పట్టుదలగా మార్చుతాయి. వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి పైపైన ఆలోచించడం వీరికి నచ్చదు. దాని పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకుని కానీ నిద్రపోరు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం వీరి నైజం కాదు. రెట్టించిన ఉత్సాహంతో వాటిని ఎదుర్కొంటారు. ఆ కష్టాన్నే ఒక మెట్టుగా మార్చుకుని పైకి ఎదగాలనే తత్వం వీరిది. వీరికి చాలా కోపం ఉంటుంది. కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది. అనవసరంగా అకారణంగా వీరు ఎవరిమీదా కోప్పడరు. ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది, అంతకు మించిన జాలి ఉంటుంది. కోపంలో కఠినంగా తిడతారండి, కానీ ఆ తర్వాత అయ్యో ఎందుకు అలా అన్నామా అని వారికంటే ఎక్కువగా వీరే బాధపడతారు. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అన్ని వైపులా బేరీజు వేసుకుని దానివల్ల భవిష్యత్తులో కలిగే మంచి చెడులను అంచనా వేసి కాని ఒక నిర్ణయం తీసుకోరు. ఇక వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వీరికి దైవమిచ్చిన వరాలు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు, ఎంతో ఆనందంగా కనిపిస్తారు. కానీ వారి లోపల మాత్రం ఎన్నో కష్టాల అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. బాధల సముద్రాలు పొంగుతూ ఉంటాయి. వాటిని బయటకు కనిపించనీయకుండా ఉండటం కుంభరాశివారికి అలవాటైపోయింది. చిన్నప్పట్నుండి కూడా కష్టపడి పైకి వచ్చినవారే తప్ప ఎవరో సహాయం చేస్తే వీరెదగలేదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో నిందలు మోశారు. నా అనుకున్నవాళ్లే, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నవారే వీరిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఆ గాయాలు జీవితాంతం వీరిని వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీరికి చాలా మంచి జీవితముంటుంది. ఎందుకంటే వీరి మనసు బంగారంలాంటిది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే విధి కూడా వీరి ముందు తలవంచాల్సిందే. వీరిలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా ముందుకు నడిపిస్తాయి. అందుకే వీరు తాత్కాలికంగా కిందపడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు, మళ్లీ పుడతారు, మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇక కుంభరాశివారి గుణగణాల గురించి మాట్లాడుకుంటే వీరు చాలా మంచి మనస్సున్న వ్యక్తులు. వీరి హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది. ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. వారి బాధను తమ బాధగా భావిస్తారు. తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చెయ్యాలనే తపన, హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే అందులోంచి 5 రూపాయలైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడానికి వెనుకాడరు. ఈ గుణమే వీరికి దైవరక్షగా నిలుస్తుంది, ఎన్నో ఆపదల నుంచి వీరిని కాపాడుతుంది. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. అది అనుమానం. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితోనే చూస్తారు. ఎందుకంటే గతంలో వీరు నమ్మినవాళ్ల చేతిలోనే దారుణంగా మోసపోయి ఉంటారు. ఆ అనుభవాలు వీరిని ఎవరినీ అంత త్వరగా నమ్మనివ్వవు. కాని ఆ అనుమానాన్ని పైకి కనిపించనీయరు.
తమలో తామే మథనపడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తరువాతే వారిని నమ్మడం ప్రారంభిస్తారు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణమిస్తారు. వారికోసం ఏదైనా చేస్తారు. ఇది వీరి నైజం. ఈ అనుమానం కూడా వీరికి గతంలో ఎదురైన చెడు అనుభవాల వల్లే వస్తుంది. ఒకసారి మోసపోతే జీవితాంతం ఆ భయంతో ఉంటారు. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా పాత గాయాలతో ముడిపెట్టి చూస్తారు. దానివల్ల మంచి మనుషులను కూడా దూరం చేసుకునే ప్రమాదముంది. కుంభరాశివారు శుభ్రతకు, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పరిసరాలు, తమ ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. తమ ఇంటిని ఎంత చక్కగా, కళాత్మకంగా అలంకరించుకుంటారో తమను తాము కూడా అంతే చక్కగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు. వీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించిన తరువాతే ఒక నిర్ణయానికి వస్తారు. ఆవేశంతో, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి. కాని ఒక్కసారి ఒక పనిని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం, ఆపేయడం వంటివి వీరి డిక్షనరీలోనే ఉండవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ పని పూర్తయ్యేంతవరకు దాని గురించే ఆలోచిస్తారు. దానికోసమే పోరాడుతారు. ఈ పట్టుదలే వీరిని విజయతీరాలకు చేరుస్తుంది. ఆలస్యమైనా సరే విజయం వీరిని వరించడం ఖాయం. వీరు మొదలుపెట్టిన ఏ పనైనా అసంపూర్తిగా మిగిలిపోదు. కుంభరాశివారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. తమ కాళ్లమీద తాము నిలబడాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడటాన్ని అస్సలు ఇష్టపడరు. అది వారికి తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కష్టపడి బ్రతకాలి, కాని ఇంకొకరి దయమీద బ్రతకకూడదు అనుకుంటారు. ఒకరు ఇస్తే తినడం, ఒకరి దయాక్షీణ్యాలమీద బ్రతకడం వీరికి నచ్చదు. కష్టమో నష్టమో తాము సంపాదించుకున్న దానితోనే తృప్తిగా జీవించాలని కోరుకుంటారు. గంజినీళ్లు తాగినా సరే గర్వంగా బ్రతకాలనే తత్వం వీరిది. అందుకే సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇతరులు బాగుపడితే చూసి అసూయపడటం, కుళ్ళుకోవడం వంటివి వీరు చెయ్యరు. పైగా ఇతరులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. నీలో ఈ టాలెంటుంది, నువ్వు దీన్ని నమ్ముకుంటే పైకి వస్తావు అని వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నించు, నీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలిస్తారు. అందుకే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. అయితే ఆ స్నేహితులలో కూడా ఎవరు నిజమైనవారు, ఎవరు నాటకం ఆడేవారు అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కుంభరాశివారు చాలా చురుకైనవారు, కాని వారి మాటతీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరినీ నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరు దిట్ట. తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టుగా కలిసిపోతారు. ఇది వారికున్న ఒక గొప్ప వరం. కాని ఆ తొందరలోనే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బందులు పడతారు. వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కాని వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మేసి ఆ తర్వాత బాధపడే సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. ఇక కుంభరాశివారిని చూస్తే వీరు కష్టపడడానికే పుట్టారా అనిపిస్తుంది. కుటుంబ భారాన్ని, బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు తామే పరిష్కారం చూపాలి అనుకుంటారు. వీరిపై ఆధారపడి చాలామంది ఉంటారు. కాని వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి బరువును వీరు మోస్తారు. కాని వీరి బరువును పంచుకోవడానికి ఎవరూ ముందుకురారు. ఈ ఒంటరి పోరాటంలో వీరు ఎంతో అలసిపోతారు. ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిణతిని అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కాని ఆ బాధను బయటకు కనిపించనీయరు. తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేనివాళ్లు, వీరిని కించపరచాలని చూసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రానురాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబమంటే వీరికి ప్రాణం.
వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమవారికోసం కరిగిపోతారు. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. కాని అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలుపెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసేవరకు నిద్రపోరు. వారి దృష్టిలో ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానం. ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. కన్యారాశివారి జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలైనా వారిలోని అకుంఠిత దీక్ష, సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కుడి తత్వం వీరిని విజేతలుగా నిలబెడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట, కన్నీళ్ల పునాదులపై బలంగా నిలుస్తుంది. ఈ కుంభరాశివారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కుంభరాశివారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. కుంభరాశివారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. పైకి గంభీరంగా, కఠినంగా కనిపించినా వారి మనసు వెన్నలాంటిది. కాని కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చుని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మథనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకీ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపమూ చెయ్యలేదే, ఎవరికీ అన్యాయం చెయ్యలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనలోంచి వచ్చే మాటలే అవి. కాని మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్రకవచంలాగా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతోంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాలా సత్యం. కుంభరాశివారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మనసారా మెచ్చాడు. అందుకే ఆయన మీ మీద ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ కైలాసవాసిడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజం. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన స్వంత బిడ్డల్లా భావిస్తున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తిపుంజం రూపంలో కుంభరాశివారి ఇంటికి వస్తున్నాడు. కుంభరాశివారిని ఆశీర్వదించి వెళ్తున్నాడు. దీనిని మీరు గ్రహించలేకపోతున్నారంతే. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటినుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుకవాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచిక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపాకటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని మీపై వర్షింపజేయడం ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజరూపంలో మన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. ఎందుకంటే కుంభరాశివారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శనిభగవానుడిని శాంతింపేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. కుంభరాశివారు సహజంగానే లోలోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం,
అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదూ. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకనిపిస్తుంది. ఇది చాలామంది కుంభరాశివారు అనుభవించి ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. ఇవేవీ మీ భ్రమ కాదు, అవి మీ ఊహలంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చుపెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజమందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకుని ఓం నమఃశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనస్సులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. మీలో నిద్రాణునమైన శక్తి మేల్కొంటుంది. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్క మారేడు దళాన్నైనా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు, మీ కన్నీళ్లను తుడుస్తాడు. మీ ఆర్తనాదం ఆయన హృదయాన్ని కరిగిస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాడి చేసినవారు, మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదంతా నా జీవితంలోనే జరుగుతోందా అని నమ్మలేరు. మీ విజయపరంపర చూసి వారే మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ల ముందే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. శివుడు జగత్రక్షకుడైతే కులదేవత మీ వంశానికి, మీ కుటుంబానికి రక్షకురాలు. ఆ తల్లి లేదా తండ్రి అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజగదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరేమిటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. విశ్వానికి మీ కోరిక బలంగా చేరుతుంది. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఇది మీ ప్రథమ కర్తవ్యం. కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజా ఫలించదు, ఏ దైవమూ పూర్తిస్థాయిలో అనుగ్రహించదు. ఇది పరమసత్యం. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. కుంభరాశివారిని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చెయ్యాలనుకునే దుష్టశక్తులు, మీమీద నరఘోష, నరదృష్టి వంటివి మీ దరిదాత్యలకు కూడా రాలేవు. శివయ్య ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరాయి వారికి 1000 రెట్లు శక్తితో ఎదురుతిరుగుతాయి. మిమ్మల్ని కాపాడే ఈ 2 మహాశక్తులు మీ వెన్నంటే ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది.
అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితమవుతుంది. సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుణ్ణి మీ మనస్సులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందో చూసి మీరే ఆనందపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితమంతా శుభమే జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మ ఫలాలను, మీ జాతకంలోని గ్రహదోషాలను అన్నింటినీ తన జటాజోటల్లో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేడటమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారమవుతుంది. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. కులదేవత అంటే మన వంశవృక్షానికి వేరులాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా, పచ్చగా పెరుగుతుంది, ఫలాలను, పుష్పాలను ఇస్తుంది. అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకుని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక అమావాస్యకి పులిహోర, ఇంకొక అమావాస్యకి చక్కెర పొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం, ఆ తర్వాత గారెలు, పరమాన్నం, కొబ్బరి అన్నం, ఇలా మీకు తోచిన మీ శక్తికి తగిన నైవేద్యం సమర్పించండి. ఆ విధంగా 11 అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ తల్లి లేదా తండ్రి మిమ్మల్ని కాపాడుతుంది. మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానాలను, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యమూ చేసుకుంటూ ఉంటే ఆ వంశాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడగకముందే నెరవేరుతాయి. కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలను 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన పుణ్యసేవయే. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజగదిలో ఈశాన్య మూలలో పెట్టుకుని ప్రతిరోజూ భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి వర్తమాన కష్టనష్టాలు, బాధలు, దుఃఖాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పటాపంచలైపోతాయి. అర్థమైంది కదండి? కుంభరాశివారి జీవితంలో ఈ 4 రోజులలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో? ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి కుంభరాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవనియమం. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశిఫలం మీకు నేరుగా చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహసంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నింటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక్క లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ధన్యవాదములు.